పార్థసారథి ధన్యవాదాలు తెలియజేశారు. ఇదే స్ఫూర్తితో నూజివీడు నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఉత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు. జేఏలో తెలంగాణ టాపర్గా నిలిచిన మహేశ్వరిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సత్కరించారు. జేఈలో మెయిన్ పరీక్షలో 100% సాధించడంతో పాటు ఆల్ ఇండియా 61వ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. సిద్దిపేట పట్టణం క్రికెట్ స్టేడియంలో యోగా డేను ఎంపీ రఘునందన్ రావు జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. దేశంలో యోగా ఎంతో ప్రాచీనమైన విద్య అని, స్వచ్ఛమైన ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ యోగా చేయాలని సూచించారు. జగిత్యాల జిల్లా అర్బన్ రూరల్ మండలానికి చెందిన 74 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్, 48 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పాల్గొని చెక్కులను పంపిణీ చేశారు. నిజామాబాద్ బీజేపీ పార్టీ కార్యాలయంలో యోగా దినోత్సవాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా పాల్గొని యోగాసనాలు వేశారు. దేశం ప్రపంచానికి అందించిన ఆధ్యాత్మిక సంపదలో యోగా ఒకటి అని పేర్కొన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో 1 టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఒక మహిళ ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. కోదాడ జడ్చర్ల రోడ్లపై ధనమ్మ అనే మహిళ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నం చేసింది. పోలీసులు ఆమె అడ్డుకున్నారు. తన కుటుంబ సభ్యుల మృతికి కారకుడైన రెండో భర్త శిరీష్ కు కఠినంగా శిక్ష విధించాలని, బెయిల్పై వస్తే తమను కూడా చంపేస్తాడు అంటూ ధనమ్మ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఖమ్మం జిల్లా బేన్సూరు మండలం కుంచపర్తిలో మారెమ్మ తల్లి ఆలయంలో గుప్త నిధులు కలకలం రేపుతున్నాయి. ఆలయ ప్రాంగణంలో భారీ గోయి తవ్వుతున్న 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారు గుంటూరు, ఎన్కూరు ప్రాంతాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం పెంబట్ల గ్రామంలో 20 లక్షల రూపాయలతో నిర్మించిన దవాఖానాను ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం గ్రామంలో 10 లక్షల రూపాయలతో చేపట్టబోతున్న సీసీ రోడ్ల పనులకు భూమి పూజ చేశారు. పల్లె దవాఖానాతో ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని తెలియజేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా లక్షేటిపేటలో యోగా కార్యక్రమం జరిపించారు. ఈ కార్యక్రమంలో మ్యాజిస్ట్రేట్ సాయి కిరణ్ కసమలా పాల్గొన్నారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు ఒత్తిడి తగ్గి ప్రశాంతమైన జీవనం సాధ్యమవుతుందని అన్నారు. క్రూడ్ ఆయిల్ ధర తగ్గింది, కానీ పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధర ఎందుకు తగ్గించట్లేదంటూ కూటమి ప్రభుత్వాన్ని సిఐటియు నేతలు ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సభలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి తేజేశ్వరరావు, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గోవిందరావు పాల్గొన్నారు. పెంచిన ధరల వల్ల పేదల వేతనం పాతాళంలోకి వెళ్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం తిమ్మారెడ్డిపల్లిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ను ఒక బైక్ వెనక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహేందర్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా భార్య దీక్ష చికిత్స పొందుతూ మృతి చెందింది. ఖమ్మం పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా జయశంకర్ చిత్రపటానికి ఎమ్మెల్సీ తాత మధుసూదన్ నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమానికి జయశంకర్ అందించిన సిద్ధాంత బలం చిరస్మరణీయమని కొనియాడారు. అన్నదాతలకు అండగా నిలవటమే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు. విజయనగరం జిల్లా డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున విజయనగరం జిల్లా గంట్యాడ మండలం కోటారు బిల్లులో నిర్వహించిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద నిధులు విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రైతులకు పెట్టుబడి భారం తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓవర్లోడ్ వాహనాలపై రవాణా శాఖ అధికారులు ప్రత్యేకమైన డ్రైవ్ నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక బరువుతో వస్తున్న 6 వాహనాలు సీజ్ చేశారు. రవాణా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో హై స్కూల్ గ్రౌండ్స్లో ఆయుష్ యోగా కమిటీ, చెన్నూరు వాకర్స్ యూనియన్ ఆధ్వర్యంలో యోగా డే నిర్వహించారు. యోగాతో శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని తెలుపుతూ యోగా గురువులు ఆసనాలు వేయించారు.